హాయ్ అండి. హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను వెంకటేశ్వర స్వామిని ఎప్పటినుంచి మొక్కుతాను, ఎప్పటినుంచి ఇంట్లో పూజ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చెప్తా. సాటర్డే రోజు తీసిన వీడియో ఇదే. దానికంటే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ ఇప్పుడు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అంటే నేను 6:30కి అట్లా లేస్తాను. బట్ సాటర్డే మాత్రం 5:30కే లేస్తాను. డైలీ ఇంటి ముందు ముగ్గు వేసుకోవడం చాక్ పీస్తోనే వేస్తాను. కానీ సాటర్డే రోజు మాత్రం గడపకు పసుపు రాసి బియ్య పిండితో ముగ్గు వేసుకుంటాను. అది కొంచెం పెద్దగా వేసుకుంటాను ఆ రోజు నిదానంగా. డైలీ అంటే చిన్నగా అట్లా వేసుకుంటాను. బట్ సాటర్డే మాత్రం కొంచెం పెద్దగా వేసుకుంటాను. కొంచెం ముగ్గులు అంటే ఇష్టం, నాకు ఇంట్రెస్ట్. ఆ ముగ్గులు వేసుకొని ఇంట్లోకి వెళ్ళి ఏదైనా పనిలో ఉన్నప్పుడు మళ్ళీ ముగ్గు గుర్తుకొచ్చిందనుకో ముగ్గును చూసుకుంటాను. ముగ్గులు వేసేవాళ్ళు, ఇంట్రెస్ట్గా వేసే వాళ్ళకి అలవాటు ఉంటుంది. కంపల్సరీ ముగ్గును చూసుకుంటూనే ఉంటారు. అట్లా ఎవరైనా అలా ఉంటే కామెంట్ చేయండి, నేనైతే చూసుకుంటాను అలా. నేను ఎప్పటి నుంచి వెంకటేశ్వర స్వామిని మొక్కుతానంటే నా 7th క్లాస్ నుంచి మొక్కుకుంటాను ఆయన. నా 7th క్లాస్ నుంచి ప్రతి సాటర్డే హెడ్ బాత్ చేస్తాను. స్టిల్ ఇప్పటివరకే అంతే. కానీ ఇంట్లో పూజ చేసుకొని దీపం అనేది వెలిగించడం జస్ట్ నేను 1.5 year నుంచే వెలిగిస్తున్నా. అంటే అంతకుముందు వెలిగించకపోయేదాన్ని. జస్ట్ హెడ్ బాత్ చేసి మొక్కుకునేదాన్ని ప్రతి సాటర్డే 7th క్లాస్ నుంచి స్టిల్ ఇప్పటివరకే. దీపం వెలిగిస్తాను మొక్కుకున్నా నేను. ఎప్పుడు మొక్కుకున్నా అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు బాబు పుడితే వెలిగిస్తా, పూజ ఇంట్లో చేసుకొని అట్లా దీపం వెలిగిస్తాను మొక్కుకున్నాను. కానీ మా బాబు పుట్టి 4 years అయిన తర్వాత నుండి ఇంట్లో పూజ చేసుకుంటున్నా. ఆ 4 years తర్వాత నుంచే చేసుకుంటున్నా ఇంట్లో పూజ. ప్రతి సాటర్డే అంటే నార్మల్గా ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ పెట్టేసి ఏదో ఒక ఫ్రూట్ పెట్టి చేసుకుంటా. కానీ నాకు కొంచెం నచ్చిన రోజు 1 monthకి ఒకసారి అయినా ఇక్కడ తులసి ఆకులు అమ్ముతారు, తులసి మాల అమ్ముతారు. నేను తులసి ఆకులు తెచ్చుకొని మాల అల్లుకుంటా. నేనే మాల అల్లుకొని మాల వేస్తా. అట్లనే రవ్వ కేసరి అయినా ప్లస్ సేమియా అయినా ఏదో ఒకటి చేస్తాను నైవేద్యంగా పెట్టుకోవడానికి. ఏదో ఒకటి చేసుకుంటాను. అట్లా 1 monthకి ఒకసారి చేసుకుంటాను. ఒక ఫ్రూట్ పెడతాను, ఏదైనా ఇంట్లో ఉన్న ఫ్రూట్. అట్లనే సేమియా అయినా రవ్వ కేసరి అయినా ఇట్లా ఏదో ఒకటి చేసుకుంటాను. 1 monthకి ఒకసారి అయినా ఇట్లా చేసుకుంటాను. తులసి మాల వేయడం అయితే కంపల్సరీ అట్లా 1 monthకి ఒకసారి వేస్తాను. డైలీ అయితే ఫ్లవర్స్ పెట్టి ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ పెట్టుకుంటాను. జస్ట్ 1.5 year నుంచి ఇంట్లో ఇట్లా పూజ చేసుకొని దీపం వెలిగిస్తున్నా వెంకటేశ్వర స్వామికి. ఇంకోటి ఏంటంటే కింద నేను అక్కడ అరటిపండు పెట్టిన కదా, కింద పెట్టొద్దు, ఏమైనా పెట్టి పెట్టాలంటారు. ఆ రోజు తమలపాకులు లేకుండా ఉండే ఇంట్లో. తమలపాకు ఉంటే నేను తమలపాకే పెట్టేదాన్ని. బట్ ఉట్టిగానైతే పెట్టలేదు. అట్లా కింద ఫ్లవర్స్ రిక్కలు అనేటివి పోసినాయి. ఇక్కడ దీపం దగ్గర ఉన్నాయి కదా, అట్లాంటివి అక్కడ పోసినట్టు అరటిపండు కింద. కాకపోతే కనపడట్లే. అట్లా పెట్టొద్దు అంటారు మళ్ళీ కామెంట్లలో అని చెప్తున్నా అంతే. అట్లా ఫ్లవర్స్ అయితే పోసినా కనపడట్లేదు అవి. ఇట్లా అన్నట్టు ప్రతి సాటర్డే కాకుండా 1 monthకి ఒకసారి ఇట్లా పూజ చేసుకుంటా. డైలీ అయితే నార్మల్గా ఫ్లవర్స్ పెట్టి ఏదో ఒక ఫ్రూట్ పెట్టి చేసుకుంటాను. ప్రతి సాటర్డే నేను 1 తర్వాతనే లంచ్ చేస్తా. 1 తర్వాతనే తింటాను. ముందు తినను. బ్రేక్ఫాస్ట్ కూడా చేయను. ఇడ్లీ దోశ అట్లా కూడా ఏం చేయను. జస్ట్ టీ తాగి ఉంటాను. 1 తర్వాతనే తింటాను. కానీ ఎప్పుడో ఒకసారి ఇట్లా రాగి జావ చేసుకుంటాను. ప్రతి సాటర్డే తినకుండా ఉంటే ఎట్లా అనేసి రాగి జావ అప్పుడప్పుడు చేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్.